పేరు చంద్రరావు మగరవాగరు నా గురువుకు వెయ్యేళ్ళ నాకు నూరేళ్ళు నాకు నూరేళ్ళ గురువుకి వెయ్యేళ్ళ నాగనూరేలయ్యా నాగనూరేలయ్యా ఆ ముదులు పోయి వయ్యా జలే గడరమణ గురుపురు వారి ఇంటి కొల మహాతల్లి కొలదేవత ధనలక్ష్మ తల్లి గోయిందా ఈ ఊరు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి గోవిందా ఈ ఇంటి దేవత కులదేవత ధనమ్మ తల్లి గోవిందా అంటే నాయన వారింటి పేరు కురుపురు వారు ఇప్పుడు శ్రీనివాసరాజు గారు వారి పుణ్య దంపతులు ఏనాడు పూర్వకాలం నాడు మొక్కును మొక్కు బాబు ఈనాడు చెల్లిస్తూ గురువు గారికి తులసిమాల వేసి ఏమిస్తే ఏముంటుందని మహానుభావులు 200 రూపాయలు ఇచ్చారు. వీరణగోవులు పాండవులు మనకి రూపాయలు 7 కొండలు ఇంటి పేరు భద్రుడు వారు కుల దేవత వింట వెలవేలుపు ధనలక్ష్మ తల గోయందా అంటే నాయన గురువు గారు ప్రార్థనే చేసుకున్నామండి ప్రార్థన ప్రార్థన చక్కగా చేసుకున్నామండి చక్కగా తెలుసుకున్నాం అంటే నాయన ఈ కూర్చున్న సభవారానికి వచ్చండి ఏమనండి ఈ క్వాలిటీ కోల సంబరం ఏమిటానికి వచ్చమ్మా అంటే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ లేకపోతే కళ్యాణం అయినప్పుడు మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని వారి కుటుంబం పాలు పొంగునట్టు పొంగుతుందని ఏనాడో మన పెద్ద గురుగారు మనం చెప్పకూడదు బాబు అందుకే చేత ప్రతి ఊరికి గ్రామానికి తల్లికి చెల్లికి ప్రతి చెల్లికి అలాగే ఎలాగ చేస్తున్నాము గోవిందా అంటే చూడండి బాబు టైం చూస్తే బారైపోతుంది కథలోకి వెళ్ళిపోదాం గోవిందు పుట్టేరమ్మ ఎవరో పెరిగారు ఎవరు పుట్టారమ్మా ఎవరు పెరిగారు ఎవరు పుట్టేరమ్మా ఎవరో పెరిగారు ఓంకారం అనేటే మంత్రం పుట్టారమ్మా ఎవరు పెరిగారు ఓంకారం అనేటే ఓంకారం అనేటే మంత్రం పుట్టిందో మంత్రంలో పుట్టింది వాయాది మంత్రం